ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 50వ శ్లోకం. కవినాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగలం అముంచంతో దృష్ట్వా తవ నవరసాస్వాదతరలౌ వసూయా సంసర్గదలికనయనం కించిద్దరుణం. పద్యము. స్వర్ణదేహ అపర్ణ అకర్ణనేత్ర కవివరణ్యులు వినిపించు శ్రవణ సుభగా నవరస విలాస మల్లికా నవశిరీష కావ్య మధువాను మమతనీ కర్ణయుగలీ చెవుల సామీప్య మరిగివాచ వినిసొక్కి తన్మధురసము మనసార త్రాపుచుండే వ్రతము పట్టిన యజ్ఞ దీక్షితుల వోలే అద్రిజా నీ కటాక్షమక్తాలి యుగలి వాలు కనుల అదృష్టము స్వాంతమేంచి నీ తృతీయాంశి కీర్ష్య జనించనమ్మా కానిచో రక్త తిలకమ్ముగా రవంత ఏల నీ పాలనేత్రమ్ము ఎర్రపడేను నగపతి కుమారి శంకరానందలహరి శివుని అర్ధాంగి ముకురమీక్షించుకొమ్మా. వ్యాఖ్య. అమ్మా పార్వతీ భవానీ ఈశాని కవీశ్వరులు నిన్ను గూర్చి కమనీయ కవితా విలాసాలు కురిపిస్తున్నారు. నీ వేణులు పరమానందముతో వాటిని ఆలకిస్తున్నాయి. దీనిని గ్రహించిన నీ రెండు కన్ను దమ్ములు చూపులు అనే నేపముతో చెవుల దాకా ప్రాకి మధుర రసాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఇది చూచి నీ తృతీయ నేత్రము చెవుల దాకా వినటం సాధ్యం కాక కనులపై కినుక వహించిందా అన్నట్లు కొంచెము ఎర్రగా చూస్తున్నదమ్మా. ఊరక చుట్టుకొన్న కమలోత్పల పంక్తులు వాడు నంచునో ఏరును గూర్చి చుట్టితివి ఎంతటి జానవు మేలు మేలు నీ నెరపు మెచ్చవచ్చునని నిచ్చలు మచ్చక శంభుగేరు నిహార గిరీంద్ర కన్యక దయామతి కోర్పులు మా కొసంగుతన్.